వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయో టైల్స్. ఈ రోజు మన వెయిట్ లాస్ రెసిపీస్లో మరొక సింపుల్ రెసిపీ అటుకుల ఉప్మా. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత అందులో పల్లీలను అయితే వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకొని ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి అల్లము, పచ్చిశనగపప్పు, పల్లీలు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో అవి ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటన్నిటిని ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలను వేసుకొని ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత అందులో మనం టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోలను అయితే వేసుకోవాలి. టొమాటోలను కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ మగ్గే వరకు మనం బాగా కలిపేసుకోవాలి. టొమాటోలు కొంచెం మగ్గితే సరిపోతుంది, ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. సో టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, మన స్పైసీకి తగినంత చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. సో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో కారం వేసుకున్న తర్వాత ఒక 2 minutes అయితే ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో అటుకులను వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎర్ర అటుకులు వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా, రెడ్ పోహాని అయితే వేసుకుంటున్నాను. ఈ అటుకుల్ని మనము ఈ తాలింపులో వేసే ముందు మాత్రమే వాటర్లో వేసి ఒకసారి బాగా కడిగేసుకొని వాటర్ని అంతా స్క్వీజ్ చేసేసుకొని మనము ఈ తాలింపులో అయితే వేసుకోవాలి. మనం ఎక్కువసేపు నానబెట్టేస్తే అటుకులు అనమాట ఇంకా పేస్ట్లో అయిపోయి టేస్ట్ అంత బాగోదు. కాబట్టి జస్ట్ మనం ఈ తాలింపులో వేసే ముందే వాటర్లో వేసుకొని బాగా కడిగేసుకొని స్క్వీజ్ చేసుకొని వేసుకుంటే మనకి ఉప్మా అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. సో పోహా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులో రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మళ్ళీ కొంచెం కారం కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలాలన్నీ పోహాతో బాగా పట్టినంత వరకు కలిపేసుకోవాలి. తర్వాత అందులోనే హాఫ్ చెక్క లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. లెమన్ వేసుకోవడం వల్ల మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో లెమన్ వేసేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి టేస్టీ పోహా అయితే రెడీ అయిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీస్. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.